లాస్ట్ క్లాస్లో మనం హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ కొద్దిగా స్కిప్ చేసి ముందుకెళ్ళాం. లెట్ us కంటిన్యూ విత్ దట్. బట్ బిఫోర్ దట్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైం. అండ్ రెండోది ఏంటంటే వీ ఆర్ ఆల్సో స్టార్టింగ్ విత్ ఇంగ్లీష్. సార్ అది స్టార్ట్ చేస్తే ఇది ఆపేస్తారా, ఇలాంటివన్నీ ఫస్ట్ పెట్టుకోవద్దు. ఫస్ట్ పాయింట్, నేను మీ సైడ్ నుంచి ఆలోచించి నేను చేస్తున్నాను, నాకేం అవసరం, రైట్? ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యువర్ టైమ్ సేవింగ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఒక్కసారి నా సైడ్ నుంచి కూడా ఆలోచించండి. ఇఫ్ ఐ నీడ్ టు స్టార్ట్ ఎనీ వాట్ ఇస్ ద సబ్జెక్ట్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కంటెంట్ రెడీ చేసుకోవాలి, పీపీటీ రెడీ చేసుకోవాలి, రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. నాకేమన్నా ఇంకొకరు ఉన్నారు అని అంటే ఓకే, బట్ ఎస్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాంటప్పుడు కొత్తలో ఇనీషియల్గా ఏదైనా కానీ డేటా కలెక్షన్కి టైం పడుతుందా లేదా, అది నా సైడ్ నుంచి మీరు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి ఒక కమెంట్ చేయండి, రైట్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఐ థింక్ మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటేనే బాగుంటుంది. అది చెప్పే మాటల్లో కంటే చేసే పనులు చూపిస్తే బాగుంటుంది. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఐ ఫీల్ దట్ యూ పీపుల్ ఆర్ వెరీ జెన్యున్ అండ్ రెస్పెక్ట్ ఈజ్ టు బీ ఫ్రమ్ ద బోత్ సైడ్స్. నేను మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు నిన్ను నన్ను అని కూడా అన్నాను. ఐ జస్ట్ స్పెల్ అవుట్ మీరు అని. ఎందుకంటే ద రెస్పెక్ట్ ఫస్ట్ ఇవ్వాలి, రైట్? అండ్ అదొకటే కాదు, చేసే పనిలో కూడా నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను. ఐ వాల్యూ యువర్ టైమ్ మోర్ దాన్ ఎనీ ఆఫ్ యోర్స్. సో దట్స్ ఇట్. నౌ లెట్ us స్టార్ట్ విత్. సో ఎస్ ఎందుకంటే ఇది ఎందుకు సీరియస్గా చెప్తున్నానంటే, మార్కెట్లో ఎట్లున్నారంటే జనాలకు అసలు వాల్యూ తెలియదు, రైట్? ఫస్ట్ పాయింట్, వాల్యూ తెలియని మనుషులతో మనం మాట్లాడలేం. అండ్ మోర్ ఓవర్, అదేమంటారు, టైం ఉండదు, టైం ఖాళీగా ఉంటుంది. వాళ్ళు వచ్చేది, మాట్లాడేది, ఏదేందో చేసేది. ఐ డోంట్ నో వాట్ ఈస్ మార్కెట్లో ఎంత చెత్త ఉంది అని అంటే అంత చెత్త ఉంది. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్, బట్ ఎస్ ఐ ఫీల్ దట్ యూ ఆర్ నాట్ అమాంగ్స్ దోస్. నాకు తెలియాలి కదా. నౌ, అండ్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ద విన్నింగ్ ఆఫ్ యోర్స్. హైబ్రిడైజేషన్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ సింపుల్. ఒకటి, రెండు లేదా మోర్ అటామిక్ ఆర్బిటల్స్ ఉంటాయి, రైట్? అటామిక్ ఆర్బిటల్స్ ఉంటాయి కదా. ఈ అటామిక్ ఆర్బిటల్స్లో కొన్ని ఈక్వల్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఆ ఈక్వల్ ఎనర్జీస్ ఉండే అటామిక్ ఆర్బిటల్స్ మిక్స్ అయితే అప్పుడు ఫామ్ అయ్యేదే హైబ్రిడైజేషన్, రైట్? మిక్సింగ్ ఆఫ్ టూ ఆర్ మోర్ అటామిక్ ఆర్బిటల్స్ ఆఫ్ ఈక్వివలెంట్ ఎనర్జీస్ టు ఫార్మ్ న్యూ టైప్ ఆఫ్ ఐడెంటికల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ ఎనర్జీ ఉండే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆర్బిటల్స్ మనకు మిక్స్ అయిపోయి హైబ్రిడైజ్ అవుతాయి. అండ్ దాట్ ఈస్ వాట్ కాల్డ్ హైబ్రిడైజేషన్. సింపుల్. ఇది మనకు డెఫినేషన్ ఎక్కువ రాదు, బట్ ద థింగ్ ఈస్ ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఏదైతే పింక్ హైలైట్ చేస్తుంటారో లూసెంట్లో, అది కొద్దిగా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ దాట్ వీ నీడ్ టు డిస్కస్, రైట్? ఇక్కడ ఈ హైబ్రిడైజేషన్స్కి ఈ జామెట్రికల్ షేప్ అండ్ దాని యొక్క జామెట్రికల్ బాండ్ యాంగిల్ అనేటివి ఇంపార్టెంట్ అవుతాయి. లెట్ వి డిస్కస్ దట్. ఫస్ట్, ఎస్పీ అంటే ఏంటి, ఇది ఎందుకు ఇలా ఉంది అనేసి డిస్కస్ చేయాలంటే ఎన్సీఆర్టీలో దీనికంటే నీట్గా ఇచ్చాడు. అది ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్, ఇది ఎస్పీ. ఎస్లో ఆర్డర్ 1, పిలో ఆర్డర్ 1, 1 + 1 2 ఎలక్ట్రాన్ పేర్స్ అనేటివి మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ అవుతుంది. అండ్ ఆ ఎలక్ట్రాన్ పేర్స్ యొక్క అరేంజ్మెంట్ ఎట్లుంటుందంటే, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పేర్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పేర్, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంటే 180 డిగ్రీస్. ఇది ఎట్లుందంటే ఒక లైన్ ఉంది కాబట్టి దీన్ని లీనియర్ అంటాం. అండ్ దట్ ఈస్ వాట్ డిస్కస్ హియర్ ఇస్ ఎస్పీ అనేది లీనియర్ 180 డిగ్రీస్ ఉంటుంది అని. నెక్స్ట్ ఇస్ SP2. ఎస్ మీద ఆర్డర్ ఎంత ఉంది 1, పి మీద ఎంత ఉంది 2, రెండు కలిపి 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. అదే డిస్కస్ చేశారు, 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఇన్ SP2. ఎందుకంటే ఎస్ మీద 1 ఏం లేదంటే 1, పి మీద 2, టోటల్ 3 ఎలక్ట్రాన్ పేర్స్. 1 2 3, రైట్? ఇలా 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఇలా బాండ్ ఏంటాయి, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఈచ్ ఇక్కడైనా దాని మధ్యలో బాండ్ యాంగిల్ ఎంత అంటే 120 డిగ్రీస్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, రైట్? దీని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే భలే ఉంటుంది. అసలు కెమిస్ట్రీ అంటేనే చాలా ఈజీ, బట్ ఎస్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. అండ్ అది చెప్తా ఎట్లా అనేసి, నేనే అదే పనిగా సపరేట్గా డెడికేటెడ్ వీడియో చేస్తా. అండ్ దాంట్లో మనకు నీట్గా అర్థమవుతాయి. ఇక్కడ డైరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చాడు. SP3 ఈజ్ టెట్రాహైడ్రల్ అండ్ 109 degrees 28 minutes. వాట్ ఈస్ దిస్ SP3? దీని మీద ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి? దీంట్లో 3 అండ్ ఎస్ మీద 1, 4 ఎలక్ట్రాన్ పేర్స్ అవుతాయి. చూద్దామా? 4 ఎలక్ట్రాన్ పేర్స్ SP3. దిస్ ఇస్ ట్రైగోనల్, ఇది టెట్రాహైడ్రల్, రైట్? ట్రైగోనల్కి టెట్రాహైడ్రల్కి ఏంలా, దీన్ని ఇలా కిందికి ఇలా వేసారు అనుకోండి, దీనిపైన ఇంకొకటి వస్తుంది, దెన్ దట్ ఈస్ కాల్డ్ టెట్రాహైడ్రల్. ఇది టాప్ యాంగిల్, సైడ్ యాంగిల్కి పెట్టండి, ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడ. దీనిపైన ఇంకొకటి వచ్చింది అనుకోండి, ఇట్లా ఎలక్ట్రాన్ పేర్, అప్పుడు ఏమైపోతుంది? టెట్రాహైడ్రల్ అయిపోతుంది. దీని మధ్యలో యాంగిల్ 109 degrees, 109.5 degrees వస్తుంది, రైట్? దీంట్లో ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? SP3 కాబట్టి 3 + 1,
4 ఎలక్ట్రాన్ పేర్స్, రైట్. ఇది కనిపిస్తుందా మీకు? యప్ 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 రైట్. నేను కొద్దిగా ఐ మీన్ ఎమోషనల్గా మాట్లాడంటే ఏమనుకోవద్దు, బికాస్ ఇట్ ఈస్ అగైన్ మార్కెట్లో అట్లుంది, జనాలకు అర్థం కాదు వాల్యూ, అస్సలు అర్థం కాదు. నౌ హియర్ సి sp3d. sp3d అంటే ఎన్ని? d మీద ఒకటి, s మీద ఒకటి, p మీద 3, టోటల్ 5 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. అండ్ దట్ ఈస్ కాల్డ్ ట్రైగోనల్ బైపిరమిడల్. బైపిరమిడల్ అంటే సింపుల్, నేను చెప్తా చూడండి. ఇక్కడ 5 ఉన్నాయా లేదా? దీన్ని ట్రైగోనల్ బైపిరమిడల్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, ట్రయాంగిల్ మీద ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పేరు, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పేరు వస్తుంది. అంటే ఈ ట్రయాంగిల్ మీద ఈ ట్రయాంగిల్ మీద ఇలా ఒక పిరమిడ్ వస్తుంది, ఇలా ఒక పిరమిడ్, పైన ఒకటి కింద ఒక పిరమిడల్ వస్తుంది. అందుకే ఇదేమో ట్రైగోనల్, ఈ పైన ఒక పిరమిడ్, కింద ఒక పిరమిడ్, రెండు అంటే బై పిరమిడల్. ట్రైగోనల్ బై పిరమిడల్. PCl5 ఇస్ ఎగ్జాంపుల్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఆర్ 5. అలాగే మనకు వాట్ ఇస్ దిస్? sp3d2 ఆక్టాహెడ్రల్. అండ్ దీని 120 అండ్ 90 ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే సి హియర్ ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ దీని మధ్యలో 120 ఉంటుంది, రెండు బాండెడ్ ఎలక్ట్రాన్స్ మధ్యలో 120 డిగ్రీస్ ఉంటుంది. దిస్ ఇస్ 90. అంత డీప్గా అడగడు, జస్ట్ ఏవే ఉంటాయి యాంగిల్స్ అనేవి అడగచ్చు. నెక్స్ట్ sp3d2, దీంట్లో ఎన్ని? 6 ఎలక్ట్రాన్ పేర్స్ కావాలి. d మీద 2, p మీద 3, s మీద 1. ఇది ఆక్టాహెడ్రల్ షేప్, జామెట్రికల్, 90 డిగ్రీస్. ఎట్లా? సి హియర్ 6. ఐ థింక్ యూ కెన్ సీ దిస్, జస్ట్ లెట్ మీ చెక్. కనిపించట్లా. I think you can see this right now. Right. Okay. Let me show this. ఇంత ఓకేనా? Now it seems. Yep. See here. Octahedral అంటే సింపుల్. ఇక్కడ 6 ఉంటాయి. sp3d2. sp3d2. ఇంతవరకు ఓకే. Now ఇందులో ఆక్టాహెడ్రల్ అంటే 1 2 3 4 4 స్క్వేర్స్. ఇది ఒక స్క్వేర్. ఈ స్క్వేర్ 4 కార్నర్స్లో 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. పైన 2, కింద 2. ఎన్ని అయిపోయాయి? 6 అయిపోయాయి. దట్స్ ఇట్. ఆక్టాహెడ్రల్ అనేది ఇది. దీని యొక్క యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్. రైట్. ఓకే. దిస్ ఇస్ ఇట్. ఇది ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. sp3d3 పెంటాగోనల్ బైపిరమిడల్. పెంటాగోనల్ అంటే ఏంటి? పెంటాగోన్ అంటే ఇట్లా రాస్తాం, రైట్, ఇలా ఉంటుంది. ఆర్ఎల్స్ మీకు సైడ్ వ్యూలో అంటే ఇలా వస్తుంది, రైట్. దీనికి బైపిరమిడల్ అంటే ఇలా ఒకటి వస్తుంది, ఇలా ఒకటి వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో ఒక బాండ్ పేరు ఉంటాయి. ఎన్ని బాండ్ పేర్లు ఉన్నట్లు? పెంటాగోనల్ అంటే 5 6 7 ఉన్నాయి లేదా చూడండి. sp3d3 7 ఉన్నాయి లేదా ఎలక్ట్రాన్ పేర్స్? అవి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి లేదా? ఎస్. దాన్ని పెంటాగోనల్ బైపిరమిడల్ అనొచ్చా లేదా? ఇది పెంటాగోన్, దీని మీద ఒక పిరమిడ్ వేయచ్చు, కింద ఒక పిరమిడ్ వేయచ్చు. సో పెంటాగోనల్, రెండు పైన టాప్, బైపిరమిడల్. 72 అండ్ 90 డిగ్రీస్ గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఓకే. ఒక 90 డిగ్రీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, బైపిరమిడల్లో. బాగా చూడండి, రైట్. ఇంకొకటి ట్రైగోనల్ అంటే 120, ఇది తెలిసిందే. పెంటాగోనల్ అంటే 72 డిగ్రీస్. అంతే. ఇట్ ఈస్ సింపుల్, రైట్. ఎందుకు పెంటాగోనల్? 72 ఇంటూ 5 ఇట్ ఈస్ 360 డిగ్రీస్. అందుకు ఇది 72 అయిపోతుంది. ట్రైగోనల్ అనుకు వాట్ ఈస్ దిస్? 360 డివైడెడ్ బై 3, 120 డిగ్రీస్. ఇంకోటి ఇట్లా పైన ఒకటి కింద ఒకటి బైపిరమిడల్ అని చెప్పాం కదా, అక్కడ 90 వస్తుంది. దట్స్ ఇట్. ఓకే. ఇది పెద్దగా ఇది లాజిక్. ఇది అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. హైడ్రోజన్ బాండ్ ఏంటి అనేది డిస్కస్ చేయాలి, రైట్. హైడ్రోజన్ బాండ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ మధ్యలో ఒక బాండ్ ఫామ్ అవుతుంది, అదే హైడ్రోజన్ బాండ్. గుర్తుపెట్టుకోండి, 2 హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ మధ్యలో ఒక బాండ్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ హైడ్రోజన్ బాండ్. అక్కడ కోవలెంట్ బాండ్ యాక్చువల్గా ఫామ్ అవుతుంది, కానీ ఈ వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉంటుంది, అదే హైడ్రోజన్ బాండ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. సి హియర్. యప్. సి హియర్. సి హైడ్రోజన్. సపోజ్ హైడ్రోజన్ ఇక్కడ ఉంది కదా, నేను మళ్ళీ రాసేది ఇక్కడ ఉంది కదా. సి H2O, HF ఇవన్నీ కోవలెంట్ బాండ్స్. ఇక్కడ కోవలెంట్ బాండ్ అవుతుంది అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ ఎంత? 8, హైడ్రోజన్ ఎంత? 1, యాజ్ వి డిస్కస్డ్. ఇక్కడ రాసిన, రైట్. ఆక్సిజన్ ఎంత? 8, 1s2 1s2 2s2 2p4, అంతే. దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇది. దీనికి ఎంత యాడ్ కావాలి? 2 యాడ్ చేస్తే ఆక్టేట్ అయిపోతుంది. హైడ్రోజన్ ఎంత? 1 అంటే 1s1, ఇంకొక హైడ్రోజన్ 1 అంటే 1s1, ఈ రెండు కలిపి 1s2 అయిపోతుంది, రైట్. రెండు ఒకే దాంట్లోకి వచ్చేస్తాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఈ రెండు ఇక్కడికి యాడ్ అవుతాయి. ఎలా యాడ్ అవుతాయి? ఇలాగే హెచ్ అనేది ఇట్లా సింగిల్ బాండ్. ఎన్ని ఎలక్ట్రాన్ వస్తుంది? ఒక హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి సింగిల్ బాండ్ విత్ O, ఇంకొక సింగిల్ బాండ్ విత్ O, రైట్. ఇక్కడ ఆక్సిజన్ ఏమవుతుంది అంటే, బాగా చూడండి ఇక్కడ, వైరస్ ఇట్ ఎస్ ఆక్సిజన్ ఈజ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఇది హైలీ ఎలక్ట్రోనెగటివ్, దీని తర్వాత ఇది
అంతకంటే కొద్దిగా తక్కువ ఎలక్ట్రోనెగటివ్, అంతకంటే ఇది కొద్దిగా తక్కువ ఎలక్ట్రోనెగటివ్. మొత్తానికైతే ఆక్సిజన్ ఈజ్ ఎలక్ట్రోనెగటివ్, హైలీ ఎలక్ట్రోనెగటివ్. అదే హైడ్రోజన్ ఎలక్ట్రో పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, మనకు గుర్తుందా? ఎలక్ట్రో పాజిటివ్. ఎలక్ట్రో పాజిటివ్, హైలీ ఎలక్ట్రో పాజిటివ్ మైనస్ హైలీ ఎలక్ట్రోనెగటివ్, ఇట్ ఈస్ అరౌండ్ ఎలక్ట్రోనెగటివ్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ అరౌండ్ మోర్ దాన్ 2 వస్తుంది ఎలక్ట్రోనెగటివ్, రైట్? ఎలక్ట్రోనెగటివ్ మోర్ దాన్ 2 వస్తుంది. ఎలక్ట్రోనెగటివిటీస్ గురించి చెప్పాలి అంటే ఇట్ టేక్స్ 1 హోల్ 30 మినిట్స్ మినిమమ్ కాన్సెప్ట్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది హైలీ ఎలక్ట్రో పాజిటివ్ అండ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది వీటి రెండింటి మధ్యలో. కొద్దిగా అర్థం కాకపోయినా బికాజ్ ఇట్ నీడ్స్ సమ్ థియరీ, ఇట్స్ ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైపోతుంది? కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇది కోవలెంట్ బాండే, ఇది కోవలెంట్ బాండే, ఇది కోవలెంట్ బాండే, ఇది కోవలెంట్ బాండే. కానీ కోవలెంట్ బాండ్లో ఏమవుతుంది? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఒకటి దీనికి కావాలన్నప్పుడు ఇస్తుంది. కానీ ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్, హైలీ ఎలక్ట్రోనెగటివ్ అయినందుకు ఇది షేర్ చేసుకోవడానికి కాకుండా షేర్ చేసుకున్నట్లు చేసుకొని దాని దగ్గరికి ఇంకా ఎక్కువ లాక్కునేస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువ లాక్కునేసరికి అదేమైపోతుందంటే అయానిక్ ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాట్ ఈజ్ అయానిక్? ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ ఇది షేరింగ్ అని చెప్పినా దీని యొక్క హై ఎలక్ట్రోనెగటివిటీ వల్ల ఇది దగ్గరకు లాగేసుకుంటుంది. ఇంకా మళ్ళీ దానికి ఇచ్చేలాగా ప్రవర్తించదు. అప్పుడు ఇది ఏమైపోతుంది? లాగేసుకుంటుంది అంటే మైనస్ అయిపోతుంది. ఇది ఇచ్చేకి రెడీగా ఉంటుంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇది ఇచ్చేకి రెడీగా ఉంటుంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. అలాగే ఎలిమెంటల్ నేచర్లో ఇంకొక హైడ్రోజన్ ఏం చేస్తుంది? ఇంకొక ఆక్సిజన్తో ఉంటుంది, ఇంకొక హైడ్రోజన్ ఇలా బాండ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఇది పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే హైడ్రోజన్ పాజిటివ్ ఇచ్చేకి రెడీగా ఉంటుంది. ఈ ఆక్సిజన్ మైనస్ ఉంటుంది కదా, ఇది దీని పక్కనుండే హైడ్రోజన్ని కూడా మైనస్ ఉంది అని అంటే ఏం చేస్తుంది? లాక్కునేకి ట్రై చేస్తుంటుంది. ఒకటి దీన్ని లాక్కునేకి ట్రై చేస్తుంది, ఇంకోటి ఈ రెండింటి మధ్య కనెక్షన్ లేకపోయినా లాక్కునేకైతే చూస్తుంది బికాస్ ఆఫ్ దిస్ మైనస్ ప్రాపర్టీ. అందుకేమైపోతుందంటే వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అలాగే ఇక్కడ కూడా ఇది మైనస్ అయి ఉంటుంది కదా, ఇది దీని పక్కన ఉండే హైడ్రోజన్ని లాక్కునేకి చూస్తూ ఉంటుంది, రైట్? ఈ వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్నే మనం ఏమంటాం? హైడ్రోజన్ బాండ్ అంటాం, రైట్? ఈ వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్నే హైడ్రోజన్ బాండ్ అంటాం. దట్స్ ఇట్, సింపుల్ గైస్. నౌ వేర్ ఇస్ ఇట్? హైడ్రోజన్, ఇది చూడండి, ఓకి హెచ్కి మధ్యలో డాట్ డాట్ ఉంది అంటే ఇక్కడ హైడ్రోజన్ బాండ్. ఓకి హెచ్కి హైడ్రోజన్ బాండ్, ఇలా ఇవి హైడ్రోజన్ బాండ్స్ అనమాట. ఇవి వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ నుంచి చూడండి, రైట్? వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విచ్ ఈస్ కాల్డ్ హైడ్రోజన్ బాండ్. ఇది హెచ్ఎఫ్ అండ్ H2O మధ్యలోనే ఉంటుంది, రైట్? ఎందుకు హెచ్ఎఫ్ మధ్యలో ఉంటుంది అంటే సీ హియర్, వేర్ ఇస్ ఇట్? ఓకే, నౌ యూ సీ హియర్, వేర్ ఇస్ ఇట్? హెచ్ఎఫ్ ఎంత ఇది హైలీ ఎలక్ట్రోనెగటివ్, ఇది హైలీ ఎలక్ట్రో పాజిటివ్. డిఫరెన్స్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. డిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ మోర్. అందుకు దీని మధ్యలో బాండ్ ఫార్మేషన్ అవుతుంది, రైట్? వాట్ ఇస్ దిస్? హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. హెచ్ఎఫ్కి హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది, H2Oకి బాండ్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుందో అక్కడ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, బికాస్ ఇంటర్ కనెక్టివిటీ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది ఏర్పడుతుంది కాబట్టి. దిస్ ఇస్ ఇట్. అందుకే వాటర్ అనేది మనకు లిక్విడ్లా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏదో ఇచ్చారు, H2O is liquid due to formation of hydrogen bond. H2S does not form hydrogen bond. So it is gas and room temperature. H2S అంట. ఇక్కడ చూద్దాం, FOS. ఒక అటామిక్ నెంబర్ ఎంత? 8. సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత? 16. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అటామిక్ రేడియస్ ఏదైతే పెరుగుతుంది, ఎక్కడ? సల్ఫర్లో పెరుగుతుంది. అటామిక్ రేడియస్ పెరిగితే మనకి ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది తగ్గుతుంది. రేడియస్ పెరిగింది అని అంటే ఏంటి? దాని అయనైజేషన్ పొటెన్షియల్ తగ్గుతుందనే కదా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుందనే కదా. అండ్ దట్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తగ్గడం వల్ల మనకి ఇక్కడ ఏమైపోతుంది? సింపుల్, అటామిక్ రేడియస్ పెరిగింది కాబట్టి దీని మధ్యలో హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ కాదు. ఎస్కి హెచ్కి హైడ్రోజన్ బాండ్ ఫామ్ కాదు, ఎందుకంటే అటామిక్ రేడియస్ సల్ఫర్లో ఎక్కువ ఉంది వెన్ కంపేర్డ్ విత్ ఆక్సిజన్. అంతే, రైట్? అంతే. ద రీజన్ ఇస్ దిస్. రీజన్ చెప్పలేదు చూడండి, వీళ్ళు రీజన్ చెప్పలా. దేర్ ఆర్ 2 types ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్, ఇంటర్మాలిక్యులర్ అండ్ ఇంట్రామాలిక్యులర్, రైట్? 2 రకాల హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. వాట్ ఈస్ దిస్ ఇంటర్మాలిక్యులర్ అండ్ ఇంట్రామాలిక్యులర్ అని అంటే సింపుల్. ఇంటర్మాలిక్యులర్ అంటే ఇంటర్ అంటే లోపలే ఒక మాలిక్యూల్ లోపలే ఏవైతే వీక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయో అవి ఇంటర్మాలిక్యులర్ అంటాం. యాజ్ వి డిస్కస్డ్ ఇన్ హెచ్ఎఫ్ అండ్ H2O, హెచ్ఎఫ్ అండ్ H2O డిస్కస్ చేసాం కదా, ఇవి లోపల మాలిక్యూల్ లోపల ఫామ్ అయ్యే బాండ్స్. సో దీస్ ఆర్ కాల్డ్ ఇంటర్మాలిక్యులర్. ఫస్ట్ వన్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్. మరి ఇంట్రామాలిక్యులర్ అంటే ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి మధ్యలో ఫామ్ అయ్యే హైడ్రోజన్ బాండ్, అండ్ దట్ ఈస్ కాల్డ్ దిస్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ డ్యూ టు సైక్లైజేషన్. ఈ సైక్లైజేషన్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, బట్ నాట్ ఫర్ దిస్ వన్. నీట్, జేఈ ఆ లెవెల్లో ఉంటుంది.
బట్ ఇక్కడేమి అవసరం లేదు. సింపుల్ సైక్లైజేషన్ అంటే ఏం లేదు. ఇలా ఈ ఫిగర్స్ ఏవైతే ఫార్మ్ అవుతాయో దాన్నే సైక్లైజేషన్ అంటాం. రైట్? బాండెడ్ ఫిగర్స్. రింగ్ ఫిగర్స్ సారీ. రింగ్ ఫిగర్స్ ఫార్మ్ అయ్యేదాన్ని సైక్లైజేషన్ అంటాం. ఇది ఎందుకు ఫార్మ్ అవుతుంది, ఎలా ఫార్మ్ అవుతుంది అనేసి నీట్ జేఈఈ వాళ్ళకి అవసరం. మనకు అవసరం లేదు. మనం పీహెచ్‌డీ చేయట్లా. అండ్ ఇది వాట్ ఇస్ దిస్? ఇంట్రామాలిక్యులర్. ఒక మాలిక్యూల్ అండ్ ఇంకొక మాలిక్యూల్ మధ్యలో ఫార్మ్ అయ్యే హైడ్రోజన్ బాండ్ బికాస్ ఆఫ్ సైక్లైజేషన్, దట్ ఈస్ ఫార్మింగ్ ఆఫ్ రింగ్ ఫిగర్స్ వల్ల ఫార్మ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ దట్ వాట్ ఇస్ దిస్? ఇది ఇంట్రామాలిక్యులర్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అనేది ఆల్కహాల్ అండ్ వాటర్ మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడే కదా నీటిలో ఆల్కహాల్ సాల్వ్ అయ్యేది. దట్ ఈస్ ద కేస్. ఇక్కడ వరకు H2O ఉంది. రైట్? కానీ ఈ O ఏమై ఉంటుంది? నేను చెప్పాను ఇప్పుడే. మైనస్ అయిపోతుంది. లైట్‌గా అయానిక్ ప్రాపర్టీస్‌కి వచ్చేస్తుంది. H ఏమో ఈ Oకి పాజిటివ్ ఉంటుంది. ఈ O మైనస్ ఏం చేస్తుంది? పక్కనున్న Hని కూడా అట్రాక్ట్ చేసేస్తుంది. ఈ H ఏం చేస్తుంది? దీన్ని వదిలిరాదు. కాబట్టి ఈ Hతో పాటు ఈ O కూడా వస్తుంది. ఈ O ఏం చేస్తుంది? ఈ CH3ని వదలదు. అందుకే ఈ CH3 కూడా Oతో పాటు వచ్చేస్తుంది. అప్పుడు ఇది కంప్లీట్‌గా లిక్విడ్‌లో సాల్యుబుల్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఆల్కహాల్ ఈస్ soluble in water. That is it. And by this we complete the chemical bonding, and this is it, and this is all. Do comment in the chat box if you have any doubts. Yes, you will be having doubts, I feel so. బట్ ఎస్ వాట్ ఇస్ మీ డౌట్స్ తీసుకొని నేను ఒక దగ్గర రాసుకుంటా. మోరోవర్ మనం వే ఆఫ్ అండర్స్టాండింగ్ కెమిస్ట్రీ మాట్లాడినప్పుడు వీ కెన్ డిస్కస్ దట్. బట్ ఎస్ యువర్ కామెంట్స్ ఆర్ వాల్యూడ్, అండ్ మీకు తెలుసు ఆ కామెంట్స్ నేను రెక్టిఫై చేసుకుంటూ వెళ్తా. సో థ్యాంక్ యూ అండ్ గుడ్ డే. బాయ్.